హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ మిర్చి బజ్జీ వేస్తున్నాను. బాగా వర్షం పడుతుంది ఈవినింగ్ టైము. చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జీ తింటే చాలా బాగుంటుంది కదా. అందుకని ఈవినింగ్ వర్షం పడే టైంలో మిర్చి బజ్జీ అనేది వేశాను. ఈ మిర్చి బజ్జీ నేను ఎలా చేశానో చూసే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చేసిన మిర్చి బజ్జీ చూసేయండి. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు బజ్జీ మిరపకాయలు కాదు, బజ్జీ మిర్చి కన్నా కొంచెం సైజు చిన్నదిగా ఉంటుంది. బజ్జీ మిరపకాయల కన్నా కూడా ఈ మిరపకాయలు కొంచెం కారం ఎక్కువగానే ఉంటుంది. నేను ఈ మిరపకాయలకి స్టఫింగ్ చేసి తర్వాత బజ్జీలు అనేది వేసుకుంటున్నాను. ఈ మిరపకాయలని నీళ్ళల్లో బాగా కడిగేసి తర్వాత తేమ లేకుండా తుడిచేస్తున్నాను. ఒకవేళ తేమ అనేది అలా ఉన్నిందంటే మనము పిండిలో మిరపకాయలు అద్దేటప్పుడు ఆ వాటర్ అనేది పిండిలో కలిసి పిండి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి తేమ మొత్తము తుడిచేసి తర్వాత కాడలు కొంచెం పొడుగుగా ఉందని చెప్పి కొద్దిగా కట్ చేసేసాను, మనకు పట్టుకోవడానికి వీలుండేలాగా. తర్వాత మిరపకాయని సెంటర్కి ఇలా కట్ చేసుకొని అందులో ఉన్న గింజలు మొత్తము కూడా తీసేస్తున్నాను. నార్మల్గానే ఈ మిరపకాయలు కారం ఎక్కువ ఉంటుంది, గింజలు అలానే ఉన్నాయంటే ఇంకా కారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ గింజలు మొత్తము కూడా తీసేసి తర్వాత స్టఫింగ్ అనేది చేసుకున్నాను. చూడండి ఎన్ని గింజలు ఉన్నాయో. ఇది మొత్తము కూడా అలానే ఉంటే కారం అనేది మిరపకాయలు మరీ ఎక్కువగా ఉంటుంది బజ్జీలు తినేటప్పుడు. ఇలా మొత్తము తీసుకున్న పచ్చిమిరపకాయలని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇందులోకి స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసము వేయించిన శనగగింజలు మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా జీలకర్ర, వాము, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు దీన్ని బాగా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మరి పొడి పొడిలాడుతూ కాకుండా మనము మిరపకాయల్లో స్టఫ్ చేసేటప్పుడు అది కింద రాలిపోకుండా ఉండేలాగా ఇలా చెమ్మగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్న మిరపకాయల లోపల పెట్టుకోవాలి. మనకి ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు పెట్టుకోవచ్చు. అన్ని మిరపకాయలకు ఇలానే పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న స్టఫింగ్ అనేది రాలిపోకూడదు. మామూలుగా అయితే మా ఇంట్లో కట్ బజ్జీలు ఎక్కువగా తింటారు. ఈసారి వెరైటీగా చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇలా అన్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కేలోపు పిండిని కలుపుకోవాలి. ఇక్కడైతే బజ్జీ పిండి తీసుకున్నాను, శనగపిండి. ఈ పిండి ప్యాకెట్స్లో తెచ్చుకున్నప్పుడే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకునేటప్పుడు జల్లి పట్టి పెట్టుకుంటాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా అలానే వేసుకుంటున్నాను. ఆ పిండిలోకి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, పసుపు, అలాగే వంట సోడా కొద్దిగా వేసుకొని ఇదంతా కూడా పిండిలో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. మనం ఒకేసారి నీళ్లు పోసేస్తే ఒక్కొక్కసారి లూజ్ అయిపోతుంది. అందుకని చెప్పి మనకి ఎంత కన్సిస్టెన్సీ అవసరమో అంతవరకు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి. పిండిని పలసగా కలుపుకుంటే బజ్జీల మీద లేయర్ అనేది పలసగా వస్తుంది. కొంచెం తిక్కుగా కలుపుకున్నామంటే బజ్జీల మీద లేయర్ అనేది కొంచెం మందంగా ఉంటుంది. మనకి నచ్చినట్టు కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియంగా ఉండేలాగా కలుపుకుంటున్నాను. ఇలాగ చూడండి, మనం చేత్తో ఇలా వెతుకుంటే పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా వేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిలోకి ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక్కొక్కటిగా ఇలా అద్దుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను పిండి కలిపేలోపు ఆయిల్ కూడా బాగా కాగిపోయింది. మనం ముందుగా పిండి కలిపి పెట్టుకొని తర్వాత ఆయిల్ పెట్టామంటే ఆయిల్ కాగేదాకా వెయిట్ చేయాలి, టైం వేస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా ముందుగా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి తర్వాత పిండి కలుపుకున్నామంటే టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర కానీ వాము కానీ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ స్టఫింగ్లో వేసాను కాబట్టి పిండిలో వేయలేదు. ఇలా వేసుకున్న బజ్జీలను కలుపుతూ వేయించుకుంటే అన్ని వైపులా ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని సపరేట్ చేసుకొని మిగిలిన మిరపకాయలను కూడా సేమ్ అలానే వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో వేడివేడిగా మిర్చి బజ్జీలు. అది కూడా వర్షం పడుతున్నప్పుడు ఇలాగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి నేను చేసిన వేడివేడి మిర్చి బజ్జీ. ఈ వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.